సో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వి తెలుగులో. సో చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ మనము ఎలక్ట్రిక్ వెహికల్ పైన అయితే మంచి షోరూమ్లో కామారెడ్డి షోరూంలో అయితే ఆఫర్లు ప్లస్ అలాగే సార్ వాళ్ళు అయితే చాలా రోజుల నుంచి అయితే నాకు కాంటాక్ట్ అవుతున్నాడు. అన్న ఇట్లా ఆఫర్ నడుస్తుంది, అలాగే కొన్ని ఇంకా కొత్త మోడల్ వెహికల్స్ వచ్చినాయి, ఒకసారి అయితే మీరు రండి అని మనకైతే ఇన్వైట్ చేశాడు అన్నమాట. సో ఈ షోరూమ్ ఆల్రెడీ మన వీడియోలో అయితే మన ఛానల్లో అయితే దీనికి సంబంధించి ఈ షోరూమ్ సంబంధించి చూడండి. బట్ మళ్ళీ ఈ షోరూమ్ సంబంధించి అడ్రస్, ఫోన్ నెంబరు, అట్ ద సేమ్ టైం లొకేషన్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి అయితే వాళ్ళని అడిగి మీరు తెలుసుకోండి. ఫస్ట్ తన ఇంట్రడ్యూసింగ్ అయితే అడుగుదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్ మీ పేరు? నా పేరు మొహమ్మద్ షకీల్. సార్ మీరు ఇప్పుడు కామారెడ్డి డీలర్ అన్నట్టు, మీరు కామారెడ్డి డిస్ట్రిక్ట్ మొత్తం కామారెడ్డి డిస్ట్రిక్ట్ హోల్ డీలర్. ఇప్పుడు డిస్ట్రిక్ట్ మొత్తం ఎన్ని విలేజెస్ కవర్ చేయొచ్చు మీరు ఇప్పుడు మొత్తం? లేదంటే రేంజ్ చెప్తారా? రేంజ్ అనేది ఒక 20 కిలోమీటర్స్, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 30 కిలోమీటర్ చుట్టూ ఒక 30 కిలోమీటర్ల వరకు కూడా అన్ననే సప్లై చేస్తాడు అన్నట్టు. ఎవరికైతే మనకు ఛాన్స్ లేదు, ఇంకా వేరే డీలర్ పెట్టే ఛాన్స్ లేదు. చాలా పెద్ద డీలర్ అన్నమాట. అప్పుడు మేము ఫస్ట్ పాత వీడియో తీసినప్పుడు తను వచ్చేసి సబ్ డీలర్, ఇప్పుడైతే మెయిన్ డీలర్ అయిపోయింది. స్టార్ట్ గురించే తనకు ఆఫర్లు అనేది కంపెనీ నుంచి డైరెక్ట్ అయితే ఇస్తుండ అనమాట. తను కూడా సేల్స్ పెరగాలనే ఉద్దేశంతో మనకు సేల్స్ అనేది కస్టమర్స్కి డైరెక్ట్ ఇస్తున్నాడు. సో ఫస్ట్ దేనికి ఆఫర్ ఉన్నది, తర్వాత కొత్త వెహికల్ దాని గురించి ఇంకో వీడియో తీస్తాను. ఆ వీడియోలో నేను కొత్త వెహికల్ అంటే ఇంకొక కొత్త మోడల్ వచ్చింది, దాని గురించి చెప్తాను. సో సార్ మనకి ఇప్పుడు ఏ వెహికల్ ఆఫర్ వచ్చింది? ఇప్పుడు మనకు ఆఫర్ అంటే ఏం లేదు, ఆఫర్ మన షోరూమ్ నుంచి మనం ఇస్తున్నాం. మీ షోరూమ్? నేను ఇస్తున్నా. మీరు ఇస్తున్నా? ఏంటంటే ఇప్పుడు ఇది 5 బ్యాటరీస్ ఉన్నాయి, 12 watts 32 Ah. ఓకే, ఇప్పుడు ఇది మనం 45,000 రూపీస్లో ఇస్తున్నాం. 45,000 మొత్తం టోటల్ కంప్లీట్ 5 బ్యాటరీలతోని 45,000 రూపీస్. ఒకసారి సింగిల్ ఛార్జ్ చేస్తే 70 to 75 కిలోమీటర్ రన్ అవుతున్నది మనకు. మళ్ళా మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే 1 year గ్యారంటీ ఉన్నది, 2 years వారంటీ ఉన్నది. 1 year గ్యారంటీలో ఏమిటి, బ్యాటరీ, మోటార్, కంట్రోలర్, చార్జర్. మళ్ళీ 2 years వారంటీలో మోటార్, కంట్రోలర్ రిపేర్ చేసి ఇస్తాం. ఎవ్రీ 3 months కు ఒక సర్వీసింగ్ పెట్టినాం మనం షోరూమ్ తరఫు నుంచి. అంటే 4 సర్వీస్ ఫ్రీ ఇస్తున్నాం. 4 సర్వీసెస్ అయితే ఫ్రీ ఇస్తున్నాం. ఆ సర్వీస్ లా మనం ఏం చేస్తున్నాం, వాటర్ వాషింగ్ చేసి జనరల్ చెకప్ చేసి ఇస్తున్నాం. ఎలాంటి వాళ్ళకు ₹1 కూడా ఛార్జ్ ఉండదు. ఎన్ని సేల్స్ చేసిండ్రు కదా, మళ్ళీ కస్టమర్ రిపోర్ట్ ఎలా ఉంది? ఫీడ్బ్యాక్ మంచిగా ఉన్నది. ఈ సర్వీస్ చేయడం వల్ల మాకు కస్టమర్ అడ్వర్టైజ్. ఆల్రెడీ మనకైతే ఒక వెహికల్ అయితే వెళ్తుంది, చూపి అక్కడ చూపి. సో ఆల్రెడీ మనకు ఒక వెహికల్ అయితే ఇప్పుడే సేల్ చేస్తుండ్రు. నేను వచ్చినప్పుడు అయితే మాట్లాడిండ్రు, విత్ ఇన్ ½ an hour లో వాళ్ళైతే తీసుకున్నారన్నమాట. అదైతే సేల్స్ అయితే ఒకటి చాలా బాగున్నాయి. సో మనకైతే ఇంకా నెట్ రేట్ ఏమన్నా స్కీమ్ ఇంకేమైనా తగ్గుతుందా? స్కీమ్స్ ఏం లేవు మన దగ్గర. మనకి వేరే బండ్ల మీద మనం కస్టమర్ ఎవరైనా బార్గెన్ చేస్తే మనం వాళ్ళకి ఏదైనా బార్గెనింగ్ లేదు, మీరు దేని మీద లేదు. 45 అంటే 45 అంటే దీని ఫస్ట్ రేట్ ఎంత ఉండే? ఫస్ట్ రేట్ మనకు 56 అమ్మినాం మనం ఓపెనింగ్ లో 2 years బ్యాక్ విత్ 4 బ్యాటరీస్. అప్పుడు 56,000 లో మనకు 4 బ్యాటరీస్ తోటి వచ్చిందంట. బట్ ఇప్పుడైతే 5 బ్యాటరీలతోటి విత్ స్కీమ్ తోటి 45,000 లో మనకైతే వస్తుంది. దీనికి ఇప్పుడు ఈఎంఐ ఉందా? ఈఎంఐ ఉన్నది, బజాజ్ ఫైనాన్స్ ఉన్నది. అంటే చుట్టూ సరౌండింగ్ 30 కిలోమీటర్ సరౌండింగ్ వాళ్ళకైతే మీరు రేషన్ కార్డు, అదే ఆధార్ కార్డు, పాన్ కార్డు, బజాజ్ కార్డు మనకు 300 కిలోమీటర్ ఉన్నది. 300 కిలోమీటర్ వరకు మనం రేంజ్ ఉన్నది. ఓకే 300 కిలోమీటర్ వరకు కూడా ఇస్తారట. ఇది చాలా షాకింగ్ న్యూస్, చాలా పెద్ద న్యూస్. 300 కిలోమీటర్ వరకు మొన్నటి నుంచి మ్యాపింగ్ అయింది ఫస్ట్ నుంచి. అంతవరకు మనం ఇయ్యచ్చు. ఆర్మూర్ ఇయ్యచ్చు, బోధన్, బాన్స్వాడ. ఏంటంటే కస్టమర్ ఉండాలి, సగం తెలంగాణ కవర్ చేసుకోవచ్చు. ఓకే చాలా మంచిది. అంటే ఇప్పుడు ఇవన్నీ ఫిట్టింగ్ కూడా అంతే కంపెనీతోనే మొత్తం కంపెనీతోనే మనం ఇస్తున్నది. ఓకే ఇంకా వేరే దానికి ఇంకేమైనా ఆఫర్ ఉందా? వేరే దానికి అట్లా అయితే ఏం ఆలోచన లేదు. ఒకవేళ రైనీ సీజన్ లో ఏమైనా చూద్దాం అప్పుడు. ఇప్పుడైతే మన షోరూమ్ తరఫు నుంచి పెట్టే ఆఫర్ ఉన్నది. కస్టమర్ కి నాకు ఇప్పుడు ఇందులో ఏ బ్యాటరీ వాడారు మీరు? గ్రాఫెన్ బ్యాటరీ. నాకు గ్రాఫెన్ వద్దు, కొంచెం రేంజ్ తక్కువ అయినా సరే అట్లా మన దగ్గర ఉండదు లేదా, ఎందుకంటే మనం తయారు చేసింది కాదు. మన కంపెనీ ఏమి ఇస్తుంది, మనం వచ్చే మార్జిన్ల నుంచి మనం వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. అంటే నాకు ఇంకొకటి 10,000 తక్కువైనా సరే 40 లోపు రావాలి, లేదు అది లేదు. అవి మన దగ్గర మన కంపెనీ పాలసీలో లేదు. దానివల్ల ఇప్పుడు ఒకవేళ
దీనికి లిథియం అయన్ బ్యాటరీ రాదు, కంపెనీ యాక్సెప్ట్ చేయదు. అంటే ఈ స్కీమ్ లో లిథియం అయన్ బ్యాటరీ కూడా యాక్సెప్ట్ కాదు, యాక్సెప్ట్ చేయదు. ఒకవేళ మీరు అట్లా ఆప్షనబుల్ ఉన్న వెహికల్ ఏదైనా ఉందా ఇందులో లిథియం తోటి? లేదు, అది లేదు, ఆలోచన కూడా లేదు అండి. అంటే కంపెనీ నుంచి వచ్చిన బ్యాటరీ మీరు చేసి ఇచ్చేస్తారు అంతే. మా కంపెనీ యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు మీ దగ్గర ప్రస్తుతానికి ఎన్ని మోడల్స్ ఉన్నాయి? ఇప్పుడు మన దగ్గర ప్రెసెంట్ అయితే ఒక మినీ లిథియం ఉన్నది, రోమా ఎన్ కొత్త వచ్చింది మొన్న. సార్ ఇది వచ్చేసి రోమా, ఈ బండి ఉన్నది మన చేతకి కాంపిటీషన్ లో తీసుకొచ్చినారు. ఇది ఐరన్ మొత్తం. దీని గురించి నేను డీటెయిల్స్ వెళ్ళిన తర్వాత చెప్తాను. ఆల్ఫా ప్రో ఉన్నది, ఆల్ఫా ప్రో, మన ఆల్ఫా లైట్ ఉన్నది. ఆల్ఫా లైట్ ఈ మోడల్స్ ఉన్నాయి. ఇంకా ఆల్ఫా లైట్ అంటే అవి రేట్ ఎంత? అది రేట్ మనం ఇస్తున్నాం 55,000 కి విత్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇన్సూరెన్స్ తో సహా ఇచ్చేస్తున్నాం. దీనికి ఇన్సూరెన్స్ ఉన్నది, ఇన్సూరెన్స్ ఉన్నది. అవి అయితే మొత్తం ఇప్పుడు మన తున్వాళ్ళు అయితే అన్ని నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ కానీ కంపెనీ ఇన్సూరెన్స్ పెట్టింది గో డిజిట్ తోని. అంటే ఇన్సూరెన్స్ కి ఏమైనా ఎక్స్ట్రా అమౌంట్ అవుతుందా? 1200 రూపీస్ అవుతుంది. 200. సో 1200 రూపీస్ అయితే మనకి అది ఇన్సూరెన్స్ ఏం సపోర్ట్ చేస్తుంది అంటే మనకు థెఫ్ట్ అయినా, ఫైర్ అయినా, యాక్సిడెంట్ అయినా కంపెనీ కస్టమర్ కి సపోర్ట్ చేస్తుంది. అది ఉన్నది. సో మన కొత్త పాలసీ తీసుకొచ్చిండు అన్న వాళ్ళు. పోతే 1200 పెద్ద అమౌంట్ అయితే కాదు, మనకి ఎన్నో ఖర్చు అయితే ఉంటాయి. మంచి ఇన్సూరెన్స్ తీసుకొని మీరైతే మంచిగా దర్జాగా నడిపించుకోవచ్చు. ఆడవాళ్ళు కానీ, లేడీ చిన్నపిల్లలు కానీ, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ చాలా ఈజీగా మంచిగా నడిపించుకోవచ్చు. సో చూసారుగా ఈ వీడియో. ఎవరికైనా ఇలాంటి వెహికల్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే ఈజీగా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఒక మంచి తున్వాల్ వెహికల్ నుంచి మనకు బడ్జెట్లో అంటే తక్కువ ధరలో మంచి వెహికల్ అనేది, స్టాండర్డ్ వెహికల్ అనేది తీసుకోవచ్చు. మల్టీపర్పస్గా మనకైతే వాడుకోవచ్చు. మనకు ఒక స్పీడ్, మనకు ఒక దాంట్లో కాంప్రమైజ్ అయితే మిగతా అన్ని విషయాల్లో మాత్రం ఈ వెహికల్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, వెహికల్ అనేది చాలా అద్భుతంగా ఉన్నది. మనకు స్టాండర్డ్ కానీ, వారంటీ కానీ, ఇన్సూరెన్స్ కానీ ప్రతిదీ మనకైతే ఉండడంతో ఈ వెహికల్ అయితే చాలా బాగుంటుంది. సో నా సజెషన్ ఏంటి అని అంటే, తక్కువ బడ్జెట్లో మంచి ఎలక్ట్రిక్ లోకల్లో తిరగడానికి చాలా మంచి అవకాశం ఇది. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మిగతా విషయాలు మాట్లాడుకోండి.